హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహేంద్ర కార్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నటువంటి ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగు పెడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ఆఫ్టర్ కేర్ పిల్లలకు కీలక ధ్రువపత్రాలు అందజేశారు. వారి ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్యను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క సూచించారు. నచ్చినా నచ్చకున్నా ఆత్మీయత, అమ్మ స్పర్శ దొరికినా దొరకకున్నా ఒక స్టేజ్కి మాత్రం వచ్చారు అందరు. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళ నుంచి తమను తాము స్వతంత్రంగా లైఫ్ లీడ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి గుర్తింపు కూడా మనకు అవసరం. మనం ఎవరం, మన ఏ ఊరు, మన క్యాస్ట్, మన బర్త్, మన ఇన్కమ్, ఇవన్నీ కూడా అవసరం పడుతుంది. సో ఈ నూతన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మరి క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్, తర్వాత మీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మీకు ఏమైనా ఆరోగ్య ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాటిని ఆరోగ్యశ్రీ ద్వారా పరిష్కరించడం కోసం 10 lakhs వరకు మనం